మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. దేవుడు మనందరికి ఇచ్చిన మరొక రోజును బట్టి, మరొక వాగ్దానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. లేఖన భాగాలు తెరిచి కీర్తనలు 46వ కీర్తన 11వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని వినే ముందు అసలు మన హృదయం వాక్యం వినడానికి సిద్ధపాటును కలిగి ఉందా? ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నీవు మాట్లాడితేనే మేలు కలుగుతుంది ప్రభువా. లుదియా కుటుంబం అంట శ్రద్ధగా దేవుని మాటలు విందంట. దేవుడు ఆమె హృదయమును తెరిచను గనక అద్భుత కార్యాలు జరిగినాయి. నీవు నీ హృదయాన్ని దేవుని కొరకు సమర్పించుకుని శ్రద్ధగా ప్రభు మాటలు విను. ఆశ్చర్యకరమైన కృప దేవుడు మీ అందరి జీవితాల్లో జరిగించునుగాక. దేవుడే మనకు ఆశ్రయమంట, దేవుడే మనకు దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో నీవు పడుతున్న ప్రతి బాధలో, శోధనలో నీకు సహాయకుడు ఎవరు అని ఎదురు చూస్తున్నావు కదా, ఆయనే తోడున్నాడు. పరిస్థితులు బాగాలేదండి, సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందనుకుంటున్నావేమో. భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతంలో మునిగిపోయినను, జలములు భయంకరమైన స్థితిలో మార్పు పొందినా సరే నీవు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. మరి నువ్వెందుకంత కలవరపడుతున్నావు? నువ్వెందుకంత దిగులు పడుతున్నావు? ఈ మాట చెప్తుంది మనుషులు కాదు, రాజాది రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దేవాది దేవునిగా, పరిశుద్ధ నామము కలిగిన, అన్ని నామములు కలిగిన దేవునిగా ఉంటున్న సర్వోన్నతుడే మీ అందరితో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడే మనకు తోడుగా ఉండంటే నువ్వెందుకంత కలవరపడతావు? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? భయపడద్దు, బాధపడద్దు. ఆయన మీ కుటుంబాల్లో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించబడునుగాక. నువ్వెక్కడికి వెళ్ళినా భయంకరమైన యుద్ధాలు చేస్తున్నారండి. నా మీద బంధువులు, స్నేహితులు, నా అనుకున్నవారు, నా చుట్టుపక్కల వారు అనేక రకాలుగా నన్ను కలవరపెట్టి ఇబ్బంది పెడుతున్నారంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఏ విషయాల్లో కూడా బలహీనము కాదు, ధైర్యము కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మన కార్యాలు సఫలీకృతము చేసేది దేవుడే. నీ ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న, ఇంటర్వ్యూస్ కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నావో, వ్యాపారంలో వృద్ధి కావాలని, గర్భఫలం కావాలని దేవుడు నీకు మంచి అందమైన బిడ్డని ఇస్తాడు. స్వస్థత కావాలి పాస్టర్ గారు, రోగాలతో బాధపడుతున్నామండి, అనేక రకాలైన బీపీలతో, షుగర్లతో, క్యాన్సర్ సమస్యలతో, గుండె సమస్యలతో, కిడ్నీ సమస్యలతో, లివర్ ఫంక్షనింగ్తో, ఎన్నో రకాలైన సమస్యలతో మేము బాధపడుతున్నామండి అంటే దేవుడే మీకు స్వస్థతనిస్తాడో. నన్ను అనేక మంది అవమానకరంగా చూస్తున్నారండి, నన్ను నిందలతో, కృంగదీస్తూ, ఎన్నో రకాలైన వేదనకరమైన పరిస్థితులతో, గొడవలతో బాధపడుతున్నాం అనుకుంటున్న వారికి ఆయనే వారందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేసేది దేవుడే. నీతిగా జీవించో, న్యాయముగా జీవించో. నీతిమంతులంట ఖర్జూర వృక్షం వల్లే మోవ వేస్తారంట, లెబానోను మీద దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుతూ ఉంటారంట. నీవు ఎదగాలి, నీవు దీవించబడాలి, నీవు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఆయన వల్లే సాధ్యమవుతుంది కదా. దేవుడు ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాస, దేవుడు ఆ పట్టణాన్ని కాపాడకపోతే ఆ పట్టణాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే కదా. ఈ విషయం మనకు తెలిసినా కూడా మరెందుకు నువ్వు ఇంకా ఆలోచన చేస్తున్నావు? దేవా నన్ను దీవించు, నన్ను రక్షించు, నాకు తోడుగా ఉండు ప్రభువా. ఆయన యందు నమ్మికించిన వారందరినీ కూడా దేవుడు దీవించకుండా, ఆశీర్వదించకుండా వదిలిపెడతాడా? ఆయన ఉన్నతమైన కృపనివ్వగలిగిన వాడు, శక్తినివ్వగలిగిన వాడు, నీకు నీ కుటుంబానికి కూడా తోడుగా ఉండగలిగిన వాడు. అయితే నువ్వేం చేస్తున్నావో తెలుసా? భక్తిని వదిలిపెట్టేశావు, ప్రార్థనను వదిలిపెట్టేశావు. దేవుని ఎడల కన్నీరు కార్చి ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అనే ఆలోచన లేకుండా దేవునిని నువ్వు పూర్తిగా వదిలిపెట్టేశావు. భక్తి కలిగిన బిడ్డలుగా ఉంటున్నారా? ఎలీషా ఎంత ప్రార్థన చేసేవాడండి. ఏలియా భక్తిపరుడు కాదా? దావీదు ఎంత ప్రార్థన చేసేవాడు. దేవా నీ సన్నిధిలో ప్రతి కీర్తనలో మీరు చూడండి, దేవా నన్ను కడుగు తండ్రి, నన్ను పరీక్షించు ప్రభు, నన్ను పరిశోధించు ప్రభు, నీకు ఇష్టం లేకుండా నేనేమైనా ఉన్నానేమో, నీకు ఆయాసకరమైన కార్యాలు మాలో ఇంకేమైనా ఉన్నాయేమో తండ్రి, దయచేసి నన్ను పరిశోధించు అని చెప్పేసి ఎంత భక్తిగా ప్రార్థన చేసేవాడు. కొర్నేలిని చూసి దేవుని సాక్ష్యం ఏం చెప్తుంది? మీ భక్తి కార్యాలు, మీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నాయి. మరి నువ్వు చేసే భక్తి ఎక్కడికి పోతుంది? నువ్వు చేసే ధర్మకార్యాలు ఎక్కడికి పోతే దేవుడు సమృద్ధికరంగా నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. మరి గెహజీ డబ్బు వెంట పడలేదా? యూదా ఇస్కరియోతు కూడా డబ్బు వెంట పట్టాడు కదా. అననీయ సపేరా వాళ్ళు కూడా డబ్బు మీద ఆశపడ్డారు తప్ప భక్తి కలిగిన బిడ్డలుగా లేరు కదా. మరి నీవు దేని వెంట పడుతున్నావు? డబ్బు కోసమా?
వద్దు. దేవుడు నీకు ఇస్తాడు, నేను కాదన్ను. కానీ నీవు వాటి వెంట పడబాక భక్తి కలిగి దేవుని గనపరచు, ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు, గనపరచు. నీవు సక్సెస్ఫుల్గా దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఉన్నతమైన కృపదయ చేస్తాడు. బుద్ధి కలిగిన వారంట దేవుని రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ఉంటారంట. మరి నీ కుటుంబానికి రక్షణ ఉందా, విడుదల ఉందా, ఆశీర్వాదం ఉందా? అసలు దేవుని రాకడికి సిద్ధపాటును కలిగిన కుటుంబాలుగా ఉంటున్నారా? బుద్ధి కలిగిన వాడంట ఆత్మీయమైన బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడంట. బుద్ధి కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుందంట. మరి నువ్వు ప్రార్థన చేసి నీ ఇంటిని కట్టుకుంటున్నావా? నువ్వు ఒక్కదానివే ఉన్నావని, ఒక్కడే ఉన్నావని, చిన్న మందగా ఉన్నావని, నేను ఒక్కడే దేవుని తెలుసుకున్నానని చెప్పేసి నువ్వేం కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ కుటుంబాన్ని నిర్మిస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. బుద్ధి కలిగిన కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని సంతోషపరుస్తాడు. కానీ ఈరోజు బుద్ధి లేకుండా ఉంటున్న బిడ్డలు లేరంటారా? బుద్ధి లేని వాడంట ఇసుక మీద తన ఇంటిని కట్టుకుంటాడంటండి. మరి నువ్వు దేని మీద నీ ఇంటిని కట్టుకుంటున్నావు? వాక్యం మీద కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. పాటలు, ఆరాధన, దేవుని గణపరుచుట, విశ్వాసము, స్వస్థత మీద నీ కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేయి. ఆయన రక్తము మీద మన కుటుంబం కట్టబడితే దీవెనకరంగా మనం మార్చబడతాం. బుద్ధి లేని కన్యకులు నిద్రపోతున్నారు. ఇంకెంతకాలం సోమరతనంగా ఉంటావు? ఎంతకాలం మీద నువ్వు ప్రార్థన చేసి, ఎంతకాలం మీద ఉపవాసం ఉండి, ఎంతకాలం మీద దేవుని గణపరిచి నువ్వు అసలు ఇంకా నిద్రించే స్థితిలోనే ఉంటున్నావు. ఐతుకు నిద్రించి పడి చనిపోయిన వాడిగా కనపడుతున్నాడు. యోనాను చూసి అన్యుడు వచ్చి అంటాడు, ఓ ఈ నిద్రపోతా, నీకేం వచ్చింది? ఈ నిద్రపోతానే ఉంటున్నావు, బ్రతుకు నాశనం అయిపోతుంది, నీ జీవితం పాడైపోతుంది. చదువుకోవాల్సిన టైంలో చదువుకోవట్లే, జాబ్ చేయాల్సిన టైంలో చేయట్లేదు, మరి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వివాహాల సమయంలో అంటే నీ సమయాన్నంతా వేస్ట్ చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చే గొప్ప కృపని పోగొట్టేసుకుంటున్నావేమో. ఒకసారి చూసుకో. బుద్ధి లేని కుమారుడు అంట తన తండ్రికి దుఃఖాన్నే పుట్టిస్తాడు కదండి. బుద్ధి లేని స్త్రీ తన ఇంటిని తానే ఓడబెరికేసుకుంటుంది కదా. దేవుడు నాకు తోడున్నాడు అనే ఆశ లేకుండా ఉంటున్న వారందరూ ఇలా నాశనం అయిపోతున్నవారుగా, ఇలా భ్రష్టత్వానికి అప్పగించుకుంటున్న వాళ్ళుగా ఉంటున్నారు. అయితే ఒక మాట మీతో చెప్పగలను, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కృంగిపోతున్న నీ బ్రతుకులో దేవుడే మీ అందరికీ కూడా సమాధానమును, సమృద్ధిని, కృపను, క్షేమమును, బలాభివృద్ధిని కలుగు చేసేది దేవుడే. నువ్వెందుకంత కలవరపడుతున్నావు? నువ్వెందుకంత దిగులు పడుతున్నావు? ఎందుకంత బాధపడుతున్నావు? ఏ విషయాల్లో కూడా నీవు జడియవలసిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గనుడు, గొప్పవాడు, అత్యున్నతమైన దేవుడు గనుక ఆయన మీద ఆధారపడు, ఆయన్ని ఆశ్రయముగా చేసుకో. దేవా నాకు తోడుండవా అని అడుగు. ఇశ్రాయేలీ ప్రజలందరూ అడుగుతారు, దేవా మాకు ఆహారం కావాలి అంటే దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడంట. వారికి నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్లను పుట్టించాడంట. ప్రభువా మాకు ఈ ఎండగా ఉందంటే పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వాళ్ళని దేవుడు నడిపించాడంట. వారి కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశం వైపుకి నడిపించాడా? నడిపించలేదా? నోవాహు అడిగితే దేవుడు కృప చూపించాడు. యెహోషువ అడిగితే దేవుడు తన కాపుదలు దయచేశాడు. మోషే ప్రార్థన చేస్తే ఏలియా, హిజ్కియా, దానియేలు, ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన్ని అడిగితే కాదనకుండా మీ అందరి పట్ల ఆయన కృప చేయగలిగిన దేవుడు, సమాధానమును ఇవ్వగలిగిన దేవుడు, అత్యున్నతమైన దీవెనను కలుగు చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక భయపడొద్దు, దిగులు పడొద్దు. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ నిమిషమే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయండి. మీ దుఃఖదినములన్నిటినీ కూడా దేవుడు సంతోషంగా మార్చగలిగిన వాడు, సమాధానంతో నింపగలిగిన వాడు. మీ శ్రమను ఆనందంగా, మీ దుఃఖాన్ని నాట్యముగా, మీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన జీవము కలిగిన దేవుడే మనకు తోడై ఉన్నాడు గనక భయపడొద్దు, కలవరపడొద్దు, దిగులు పడొద్దు, బాధపడొద్దు. సైన్యములకు అధిపతి అయిన దేవుడే మనకు, మన కుటుంబాలకు తోడై ఉండి ఆయనే నీ కుటుంబానికి ఆశ్రయదుర్గముగా ఉండి నీ పరిస్థితులన్నింటినీ మార్చి సంతోషభరితంగా నిలబెట్టబడునుగాక. ఆమెన్. ప్రార్థన. తల వంచండి. కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవ, నీ వైపే మా హస్తాలు చాచి ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేక శోధనలతో, కలవరాలతో, కృంగిన స్థితిలో, వేదనకరమైన పరిస్థితులతో, భయంకరమైన సమస్యలతో బాధపడుతున్న మా అందరికీ కూడా గొప్ప జయమును కలుగు చేయండి, విడుదలను కలుగు చేయండి, కృపాక్షేమమును మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి బలపరిచి స్థిరపరచండి ప్రభువా. ఎదురవుతున్న ప్రతి బాధ, వేదన, ఇబ్బందిని అయినా వాక్యం ఎవరైతే వింటున్నారో, ఆత్మీయంగా ఎవరైతే బలపరచబడుతున్నారో ప్రభువా, వారందరికీ కూడా నీ అత్యున్నతమైన దీవెన
కలుగు చేసి స్థిరపరిచి ఆదరించి కృప చూపండి దేవా. రేపటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మేమందరం కూడా కలిసి గణపరుస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా ప్రభువా, మాకు మా కుటుంబాలకి మీరే బలమునివ్వమని, సమాధానాన్ని కలుగు చేయమని, కృప చూపమని, ఉన్నతమైన దీవెన మా అందరి కుటుంబాల్లో కలుగు చేసి స్థిరపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడయుండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. వాటి విషయమై ప్రార్థన చేద్దాము, ప్రభువుని స్తుతించే వారిగా ఉందాము. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది, తప్పకుండా ఏకీభవించండి. అలాగే మందిర నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని ఆత్మ సహాయము, కృప మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించబడును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.